ఆయన భారతీయ సినిమా గ్రామీణ ఆత్మకు చిరునామాగా నిలిచారు. దర్శక దిగ్గజంగా ఎదిగారు. భారతీయ సినీ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయానికి తెరపడింది. గ్రామీణ జీవితాన్ని, మట్టి వాసనను, మనుషుల భావోద్వేగాలను వెండితెరపై అత్యంత సహజంగా ఆవిష్కరించిన లెజెండరీ దర్శకుడు భారతీరాజా ఇక లేరు. తమిళ సినీ పరిశ్రమలోనే కాదు, తెలుగు ప్రేక్షకులు హృదయాల్లో కూడా ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ప్రతిభాశాలి భారతీరాజా నేడు తన తుది శ్వాస విడిచారు. ఆయన మరణంతో భారతీయ సినిమా ఒక గొప్ప సృజనకర్తను కోల్పోయింది. ఈ రోజు ప్రత్యేక కార్యక్రమంలో భారతీరాజా జీవిత ప్రస్థానం, ఆయన సృష్టించిన సినీ అద్భుతాలు, తెలుగు సినీ రంగంతో ఆయనకున్న అనుబంధం, ఆయన ఎదుర్కొన్న వ్యక్తిగత విషాదాలు, అలాగే ఆయన సినీ వారసత్వం గురించి తెలుసుకుందాం. భారతీరాజా అసలు పేరు చిన్నస్వామి. 1941 జూలై 17న అప్పటి మద్రాస్ రాష్ట్రంలోని తేని ప్రాంతంలో జన్మించారు. సినిమా మీద అమితమైన ఆసక్తితో చెన్నై చేరిన ఆయన మొదట్లో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు. కానీ తన కలను మాత్రం వదల్లేదు. కన్నడ ప్రముఖ దర్శకుడు పుట్టన్న కణగాల్ దగ్గర సహాయకుడిగా పనిచేస్తూ సినీ భాషను నేర్చుకున్నారు. ఆ తర్వాత పి పుల్లయ్య, ఎం కృష్ణన్ నాయర్, అవినాశి మణి, జగన్నాథన్ వంటి ప్రముఖుల వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసి మంచి సినిమా తీయడానికి అనుభవాన్ని సంపాదించారు. 1977 తమిళ సినిమా చరిత్రను మార్చేసిన సంవత్సరం అది దర్శకుడిగా ఆయన తొలి అడుగు. ఎందుకంటే అదే ఏడాది భారతీరాజా దర్శకత్వంలో వచ్చిన 16 వయతినిలే చిత్రం విడుదలైంది. అప్పటి వరకు స్టూడియోలకే పరిమితమైన తమిళ సినిమాను ఆయన పల్లెల్లోకి తీసుకెళ్లారు. పచ్చని పొలాలు, మట్టి రోడ్లు, గ్రామీణ జీవన శైలి ఇవి కూడా సినిమాకు ప్రధాన పాత్రలుగా మారవచ్చని నిరూపించారు. ఈ చిత్రం కేవలం హిట్ మాత్రమే కాదు, తమిళ సినిమాకు కొత్త దిశను చూపించింది. కిళ్ళకే పోగుం రైలు ఇలా వరుసగా గ్రామీణ నేపథ్యంలోని కథలతో ప్రేక్షకుల్ని మంత్రముగ్ధులను చేశారు. ఆయన సినిమాల్లో గ్రామం కేవలం బ్యాక్ డ్రాప్ కాదు, అది ఒక పాత్ర. అందుకే భారతీరాజాను చాలా మంది కింగ్ ఆఫ్ రూరల్ సినిమాగా అభివర్ణిస్తుంటారు. గ్రామీణ కథలు చక్రవర్తిగా కొనియాడుతారు. భారతీరాజా కేవలం గ్రామీణ కథలకే పరిమితం కాలేదు. సిగపు, రోజాకల్ వంటి సైకలాజికల్ థ్రిల్లర్ ను తెరకెక్కించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. టిక్ 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 వంటి యాక్షన్ థ్రిల్లర్ ద్వారా తన బహుముఖ ప్రజ్ఞను చాటుకున్నారు. ఒక దర్శకుడు ఒకే జోనర్లో కాదు, ఏ కథనైనా తనదైన శైలిలో చెప్పగలడని నిరూపించారు. అలా ఎలాంటి ప్రయోగాలకైనా తాను సిద్ధమని నిరూపించారు. భారతీరాజా పేరు చెబితే తెలుగు ప్రేక్షకులకు ముందుగా గుర్తొచ్చేది సీతాకోకచిలుక. ప్రేమను ఎంతో అందంగా, అమాయకంగా చూపించిన ఈ చిత్రం తెలుగు సినీ చరిత్రలో ఒక క్లాసిక్ గా నిలిచిపోయింది. ఈ చిత్రానికి జాతీయ పురస్కారం కూడా లభించింది. అలా తెలుగు సినీ రంగంతో అనుబంధం పెంచుకున్నారాయన. అంతేకాదు, ఎర్ర గులాబీలు, యువతరం పిలిచింది, కొత్త జీవితాలు, ఈ తరం ఇల్లాలు, ఆరాధన, జమదగ్ని, మంగమ్మ గారి మనవడు వంటి ఎన్నో చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల మన్ననలు అందుకున్నారు. కాలం మారింది, దర్శకుడిగా అవకాశాలు తగ్గాయి, కానీ భారతీరాజా కళా ప్రయాణం మాత్రం ఆగలేదు. నటుడిగా కొత్త ప్రయాణం మొదలుపెట్టారు. నటుడిగాను ప్రత్యేక గుర్తింపు పొందారు. సీతకాతి, తిరు, సర్, మహారాజా వంటి చిత్రాల్లో తన అనుభవాన్ని నటన రూపంలో చూపించారు. తెరపై కనిపించే ప్రతి పాత్రలో ఆయనకు ఉన్న జీవిత అనుభవం కనిపించేది. భారతీరాజా సాధించిన పురస్కారాలు చూస్తే ఆయన గొప్పతనం అర్థమవుతుంది. 2004లో భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. అనేక జాతీయ చలనచిత్ర పురస్కారాలు ఆయన ఖాతాలో పడ్డాయి. సీతాకోకచిలుక చిత్రానికి ఉత్తమ తెలుగు చిత్రం జాతీయ అవార్డు లభించింది. ముదల్ మర్యాదైకి ఉత్తమ తమిళ చిత్రం జాతీయ అవార్డు, వేదం పుదిదు చిత్రానికి జాతీయ గుర్తింపు వచ్చింది. కరుత్తమ్మ చిత్రానికి కుటుంబ సంక్షేమ అంశంపై ఉత్తమ చిత్ర అవార్డు, కాదల్ పూకల్ చిత్రానికి ఉత్తమ స్క్రీన్ ప్లే జాతీయ పురస్కారం లభించింది. తెలుగులో నంది ఉత్తమ దర్శకుడు అవార్డు వంటి అవార్డులు పంట పండించారు. అనేక ఫిలింఫేర్ అవార్డులు, సైమా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు, ఇలా ఆయన సినీ ప్రయాణం అవార్డులతో పండింది. భారతీరాజా కేవలం సినిమాలు మాత్రమే తీయలేదు, ఎంతో మంది నటీనటులను పరిశ్రమకు పరిచయం చేశారు. కార్తీక్ వంటి స్టార్ హీరోలను ప్రేక్షకులకు అందించారు. శివాజీ గణేశన్, రాధా, కమల్ హాసన్, సత్యరాజ్, శ్రీదేవి తదితరులను వైవిధ్యభరితమైన పాత్రల్లో నటింపచేశారు. ఆయన వద్ద పనిచేసిన అనేక మంది తర్వాత ప్రముఖ దర్శకులుగా ఎదిగారు. ఆయన ఒక వ్యక్తి కాదు, ఒక సంస్థలా పనిచేశారు. భారతీరాజా వ్యక్తిగత జీవితంలో విషాదం వెన్నాడింది. సినిమాల్లో ఎన్నో భావోద్వేగ కథలు చెప్పిన భారతీరాజా జీవితంలోనూ విషాదాలు తక్కువేమీ కాదు. గతేడాది ఆయన ఏకైక కుమారుడు మనోజ్ భారతీరాజా ఆకస్మికంగా మరణించడం ఆయనను తీవ్రంగా కలిచివేసింది. తండ్రిగా ఆ బాధ నుంచి బయటపడటం చాలా కష్టమైంది. కుటుంబ సభ్యుల వద్ద కొంతకాలం గడిపి తిరిగి చెన్నైకి వచ్చినప్పటికీ ఆ దుఃఖం ఆయన మనసును వెంటాడుతూనే ఉంది. అనంతరం ఆరోగ్య సమస్యలు కూడా పెరిగాయి. చివరి రోజులు భారంగా గడిచాయి. వయో సంబంధిత సమస్యలతో పాటు ఆరోగ్య సమస్యలు
తలెత్తడంతో ఇటీవల చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే పరిస్థితి విషమించడంతో నేడు ఆయన తుది శ్వాస విడిచారు. ఆయన మరణ వార్త తెలిసిన వెంటనే తమిళ్, తెలుగు సినీ పరిశ్రమల ప్రముఖులు దిగ్భ్రాంతికి గురయ్యారు. అభిమానులు, శిష్యులు, సహచరులు కన్నీటి నివాళులర్పిస్తున్నారు. కొంతమంది దర్శకులు హిట్ సినిమాలు ఇస్తారు, కొంతమంది ట్రెండ్ సెట్ చేస్తారు. కానీ చాలా అరుదుగా కొందరు మాత్రమే ఒక కొత్త సినీ సంస్కృతిని సృష్టిస్తారు. భారతీరాజా అలాంటి దర్శకుడే. ఆయన సినిమాలు కేవలం వినోదం కాదు, సమాజం, ప్రేమ, కుటుంబం, గ్రామీణ జీవితం, మానవ సంబంధాలపై అధ్యయనం. భారతీరాజాకు వారసత్వంగా ఆయన పద్ధతిలో చిత్రాలను రూపొందించారు కొత్త దర్శకులు. నేడు భారతీరాజా మన మధ్య లేకపోవచ్చు, కానీ ఆయన చూపించిన పల్లెబాట, ఆయన సృష్టించిన పాత్రలు, ఆయన తెరకెక్కించిన ప్రేమ కథలు, ఆయన చెప్పిన మానవీయ విలువలు ఎప్పటికీ తెలుగు, తమిళ ప్రేక్షకుల హృదయాల్లో జీవిస్తూనే ఉంటాయి. ఒక సినీ దర్శకుడు వెళ్లిపోయారు, కానీ ఒక సినీ యుగం మిగిలిపోయింది. భారతీయ సినీ చరిత్రలో ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. లెజెండరీ దర్శకుడు భారతీరాజాకు మా 99 టీవీ ఘన నివాళులర్పిస్తోంది.